గుడారములో ఉండదగిన వాడు ఎవడు ప్రశ్నిస్తున్నాడు దేవుడా. చూడండి, ఆయన పరిశుద్ధ స్థలములో ఆరాధన మనకి నించడానికి ఆయన పరిశుద్ధుడు. ఆమేన్. నీవు నేను కూడా పరిశుద్ధంగా జీవిస్తే ఆయన ఉండే స్థలంలో మనం చేరగలము. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుడికి ప్రశ్నిస్తున్నాడు, దావీదు మహారాజు అంటాడు, ఉండదగిన వాడు ఎవడు? Can we even stay in his presence? Are we worthy people? మనం యోగ్యులమా ఆయన సన్నిధిలో నిలవడానికి? ఎంత మాత్రం కాదు దగ్గర, ఎంత మాత్రం యోగ్యులం కాదు. ఆయన కృపను బట్టి మనకి స్థానం దొరికిన పరిశుద్ధ దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు మనల్ని. ఆయన ఉండే స్థలములో ఉండడానికి దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని. ఆమేన్. సో ఆయన స్థలము పరిశుద్ధ స్థలము. ఆ స్థలంలో ఉండాలంటే నీవు నేను పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, నీతి కార్యాలు చేయాలి, నిజము పలకాలి, ఒకరికి మేలు చేయాలి, ఒకరికి మేలుకరంగా ఉండాలి. ఈ లోకానుసారంగా జీవించకూడదు. మనము ప్రత్యేక పరచబడిన వారము మనము. ఆమేన్. దేవుడు సొత్తై ఉన్నాము. దేవుడు మనల్ని ఈ లోకం నుంచి ప్రత్యేకపరిచాడు. దేవుడు ఈ లోకానుసారంగా మనం జీవించకూడదు. లోకులు ఆలోచించిన వాటిగా మనం ఆలోచించకూడదు. మనము పరిశుద్ధం, దేవుడు పరిశుద్ధపరచాడు మనల్ని. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తేనే ఆయన సన్నిధికి చేరవు, ఆయన ఉండే నివాస స్థలము చేరగలవు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించువాడే. ఆమేన్. హృదయపూర్వకంగా నిజము పలకాలి, నీతిగా నడవాలి, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఏ మనసులో ఏం ఉంచకూడదు, ఎవరికి హాని చేయకూడదు, కీడు చేయకూడదు, ఎవరిని బాధ పచ్చే విధంగా నువ్వు జీవించకూడదు. ఒకరికి బాధ కలుగుతుందంటే ఆ కార్యాన్ని నువ్వు మానివేయాలి. ఇతరులకి ఎవరు కీడు కల్పించే పనులు ఏది చెయ్యకూడదు. ఒకరు బాధపరిచే పనులు చెయ్యకూడదు. అట్టివాడంటే యథార్థవంతుడు. ఆమేన్. నీతి కార్యం చేయవాడు, నిజము పలుకువాడు. వాళ్ళు ఏం చేస్తారంట? కొండములాడు. అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద సాకులు చెప్పారు. వాళ్ళు దేవుడి వైపు చూస్తారు, దేవుడి మీద ఆధారపడతారు. ఆమేన్. వారి మీద వీరి మీద కాదు. నీ నాలుకని పాడు చేసుకుంటున్నావు, నీ నోరుని పాడు చేసుకుంటున్నావు, తలంపులను పాడు చేసుకుంటున్నావు, నీ చూపులను పాడు చేసుకుంటున్నావు, నీ మనసుని పాడు చేస్తున్నావు. అలా చెప్పుకుంటూ అలా చేసుకుంటూ నీ జీవితంలో నువ్వు ఏంటి సాధించలేవు. దేవుని బిడ్డలారా, నువ్వు పరిశుద్ధ స్థలము చేరాలన్నా, ఆయన ఉన్న నివాస స్థలంలో చేరాలంటే పరిశుద్ధత చాలా ప్రాముఖ్యము క్రైస్తవులకి. ఆమేన్. ఈ లోకంలో దేవుడిని సృష్టించాడు దేవుడిని కనపరచడానికి. ఈ లోకంలో దేవుడు సృష్టించాడు ఆయన కార్యాలు చేయడానికి, కానీ ఒకరి మీద ఒకరి నిందలు మోపడానికి కాదు, కొండములు చెప్పడానికి కాదు, కీడు చేయడానికి కాదు. దేవుడు దానికోసం మనల్ని ఏర్పరచుకోలేదు. దేవుడు దానికోసం మనుషులను ఏర్పరచుకోలేదు. ఆయనను ఆరాధించడానికి ఏర్పరచుకున్నాడు, ఆయన కనపరచడానికి ఏర్పరచుకున్నాడు. ఆయన ఎలాగో జీవించాడో ఆయనను పోలి జీవించాలి. ఆయన స్వభావం, ఆయన గుణ లక్షణం కలిగి మనము ఆ పోలికలు మనం జీవించాలి. ఆయన గుణ లక్షణం కలిగి మనం జీవించాలి ఈ లోకంలో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా మాట్లాడి నిందలు మోపి నీకు ఏమి ప్రయోజనం లేదు. నువ్వు నష్టపోతావు, నీ దీవెన కోల్పోతావు. అలా చేయడం వల్ల నీ దీవెనకు అడ్డు కూడా కట్టబడుతుంది. అని నువ్వు ఇతరులు అని 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 అది నీకు పాపంగా శాపంగా మారిపోయి ఇతరులు నువ్వు అన్ని వాళ్ళు దీవించబడతారు, నీకు దీవెన పోతుంది. గుర్తుపెట్టుకోండి. ఇతరులను నిందలు మోపి కీడు చేసి వారు దీవించబడతారు. ఎందుకంటే దేవుడు శాపాలు దీవెనలుగా మార్చే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వారి మీద నిందలు మోపడం మానివేయండి. వారి మీద వీళ్ళు సాకులు చెప్పడం మానివేయండి. కొండలు చెప్పడం మానివేయండి. దానివల్ల నీ దీవెన కోల్పోతావు, నీ కుటుంబం దీవెన కోల్పోతావు. పరిశుద్ధంగా జీవించండి, ఇతరుల్ని మెచ్చే మాటలు మాట్లాడండి, దేవుని ప్రేమతో ఇతరుల్ని ప్రేమించండి. ఆమేన్.
లేవికాండము 19వ అధ్యాయం చూడండి. ఏం చేయదు? ప్రాణహాని చేయకూడదు. వారి మీద వీళ్ళని కొండమని చెప్పి ఇంటింటికి తిరగకూడదు. ఎంతమంది అలా చేస్తున్నారు? ఈరోజు మీ జీవితాన్ని మార్చుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి. దానివల్ల ఏం ప్రయోజనం లేదు దేవుని బిడ్డలారా. మీ దీవెన కోల్పోతారు అలా చేసుకుంటుంటే. మీరు దీవెన కోసం ప్రార్థన చేస్తారు, కానీ ఇలాంటి కార్యాలు చేస్తే అవతల వ్యక్తిని ఎవరైతే మీరు అంటారో వారు దీవించబడతారు, మీకు ఆ దీవెన ఆగిపోతుంది. జాగ్రత్త. పగపట్టకూడదు. వాడు చేసినది పగతో ఆయనకి కూడా కీడు మీరు చేయకూడదు. అలాగూ చేసి ఉంటే దేవుని బిడ్డలారా మీ దీవెన కోల్పోతారు, మీ ఆశీర్వాదం కోల్పోతారు. పగపట్టకూడదు. వారు నీకు కీడు చేస్తే తిరిగి కీడు చేయకూడదు. క్షమించాలి దేవుని ప్రేమతో. ఆమేన్. అలాంటి క్షమాపణ హృదయము కలిగి ఉండాలి. అది దేవుని హృదయము. అలా చూస్తే దేవుడు మనకి ఎంతో ఉదయకాలం లేచినప్పటి నుంచి పండుగ వరకు ఎన్నో తప్పులు చేసి ఉంటాం. మన చూపుల ద్వారా, మన మాట ద్వారా, మనం వినడం ద్వారా, మన నడకలో ఎన్నో తప్పులు చేసి ఉంటాం మానవులు. దేవుడు ఇంకా క్షమిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు ద్రవ్యము వడ్డీకియడు. అంటే ఇప్పుడు చెప్పండి, దేవుడికి మనం దేవుడిలో ఒకవేళ పాపం చేస్తే దేవుడు వెంటనే శిక్షిస్తాడు. మనకి సమయం ఇస్తున్నాడు, మారడానికి కృపనిస్తున్నాడు. నువ్వు చేసిన ప్రార్థన ఆలకిస్తున్నాడు. నీ కుటుంబాన్ని దీవిస్తున్నాడు, నీ బిడ్డలను దీవిస్తున్నాడు, నీ ఆర్థికంగా నీ పనిని దీవిస్తున్నాడు, నీ పంట పొలాలను దీవిస్తున్నాడు. దేవుడి ద్వారా వెంటనే శిక్షిస్తున్నాడు. దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. మారాలి మన జీవితం. తన ద్రవ్యము వడ్డీకియడు. దేవుని పోలి జీవించేవాడు ఎలా అంటాడు? ఇతరులకు సాయం చేసే హృదయం ఉండాలి, కానీ వడ్డీకి ఇవ్వడు. అది బైబిల్ చెప్తుంది. అలాంటి వాడు కూడా పరలోకం చేరాడు. నీ ద్రవ్యంని ఇతరులకి వడ్డీకి ఇచ్చి పీడించి చంపి ఆ వడ్డీ తీసుకునే వాళ్ళు కూడా పరలోకం చేరరు. వాక్యం చెప్తుంది. దేవుడు కృపగలవాడు, కృప చూపిస్తున్నాడు అంతే. కానీ నువ్వు పరలోకం చేరాలంటే కొన్ని పాటించాలి. నీ జీవితంలో కొన్ని కండిషన్స్ పాటిస్తేనే పరలోకం చేరుతారు. నీ జీవితంలో దేవుడు పెట్టిన కొన్ని కండిషన్స్, దాని ప్రకారం అంటే ఈ వాక్యంలో రాయబడిన ప్రకారము జీవిస్తేనే పరలోకం చేరుతాము. లేదా నీ ప్రయాసం అంతా విడుదలైపోతుంది. దేవుని వాక్యానుసారంగా నడవకపోతే, దేవుని మార్గంలో నడవకపోతే దేవులారా నువ్వు నష్టపోతావు, నీ ప్రాణము నశిస్తుంది. కాబట్టి దేవులారా యథార్థంగా జీవిస్తాం, నీతిగా జీవిస్తాం, నిజము పలుకుతాం. హల్లెలూయా. ఎన్నడూ ఈ ప్రకారంగా చేసేవాడు ఎన్నడూ అదల్చబడు. అంటే ఎన్నో స్థిరంగా జీవిస్తాడు, ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుంటాడు. మనము ఈ లోకంలో జీవించేంత కాలం వాక్యాన్ని అనుసరించి నడిచేవాడే వాడు తిరుగుతాడు, దీవించబడతాడు, ఆరోగ్యము కలిగి ఉంటాడు, సంతోషం కలిగి ఉంటాడు, ఆనందం కలిగి ఉంటాడు. దేవుడిచ్చిన దీవెన అనుభవించేటట్టు దేవుడు చేస్తాడు. ఆ దేవుడిచ్చిన దీవెనలో ఆనందించేటట్టు దేవుడు చేస్తాడు. దేవుడిచ్చిన దీవెన సంతోషించేటట్టు దేవుడు చేస్తాడు. అది దీవెన. ఆమేన్, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా వాక్యమును అనుసరించి నడవండి. దేవుడిని వాటిని దీవించి ఆశీర్వదించును గాక.